ఈరోజు వరల్డ్ క్యాన్సర్ డే. ఎవరైనా ఒకరికి క్యాన్సర్ అని డయాగ్నోస్ అయిన తర్వాత మా దగ్గరికి వచ్చిన వాళ్ళు కిడ్నీ క్యాన్సర్ కానీ ప్రాస్టేట్ క్యాన్సర్ కానీ వాళ్ళ భావోద్వేగాలు ఎలాగా ఉంటాయని చెప్పి మీతో నేను పంచుకుంటున్నాను. మొదటగా వాళ్ళకి క్యాన్సర్ అని తెలిసిన తర్వాత ఫస్ట్ వాళ్ళకి ఒక డినయల్ మోడ్ వస్తుంది. డినయల్ మోడ్ అంటే నాకు ఎందుకు రావాలి క్యాన్సర్, నాకు ఉండదు, ఇది రిపోర్ట్ తప్పేమో అని చెప్పి ఒక డినయల్ మోడ్ లో ఉంటారు. ఆ తర్వాత మళ్ళీ ఆ రిపోర్ట్స్ అన్ని తీసుకొని సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు, లేకపోతే గూగుల్ సెర్చ్ గానీ ఏమన్నా చేస్తారు. ఇవన్నీ చేసుకున్న తర్వాత దెన్ దే విల్ రియలైజ్ దట్ దే హ్యావ్ అ క్యాన్సర్. ఒక్కసారి క్యాన్సర్ ఉంది అని చెప్పి తెలుసుకున్న తర్వాత, పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు ఒక పానిక్ సిచ్యువేషన్ లోకి వెళ్ళిపోతారు, చాలా భయపడిపోతారు. ఆ భయపడిపోయిన తర్వాత మళ్ళీ దే విల్ టేక్ సపోర్ట్ ఫ్రమ్ ద ఫ్యామిలీ మెంబర్స్ తో కానీ డాక్టర్స్ తో కానీ మళ్ళీ మాట్లాడి ఆ తర్వాత ఏమవుతుందంటే దే విల్ యాక్సెప్ట్ నాకు క్యాన్సర్ ఉంది అని చెప్పి వాళ్ళు పూర్తిగా అర్థం చేసుకొని దాన్ని జీర్ణించుకుంటారు. ఆ జీర్ణించుకున్న తర్వాత ఫర్దర్ ట్రీట్మెంట్ అంతా జరుగుతుంది. ఒకవేళ కానీ ఇది పూర్తిగా అర్థం చేసుకోవడంలో ఏమన్నా లోపాలు జరిగితే వాళ్ళు డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు. ఆ పానిక్ స్టేట్లో నుంచి డైరెక్ట్గా డిప్రెషన్లోకి వెళ్ళిపోతారు, పూర్తిగా ట్రీట్మెంట్ తీసుకోకుండా. చాలా కేసెస్ ఆత్మహత్యలు చేసుకున్న ఇన్సిడెన్సెస్ కూడా ఉన్నాయి. సో అందుకనే ఏం చేస్తారంటే ఫస్ట్ ఆ డినయల్ మోడ్లో నుంచి బయటకు రండి. ఒకవేళ కానీ క్యాన్సర్ ఉంది అంటే యాక్సెప్ట్ చేయండి, సెకండ్ ఒపీనియన్ తీసుకోండి, బట్ అథెంటిక్ సోర్స్ ఆ పర్టికులర్ విభాగానికి సంబంధించిన డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఫర్ ఎగ్జాంపుల్ ప్రాస్టేట్ క్యాన్సర్, కిడ్నీ క్యాన్సర్ అట్లా ఏమైనా ఉన్నట్లయితే యూరో ఆంకాలజిస్ట్ ఉన్నారు, వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడి దాని గురించి పూర్తిగా వివరాలు తెలుసుకోండి. ఆ తర్వాత నేను గూగుల్ సెర్చ్ చేయొద్దు, చాట్‌జీపీటీ చూడొద్దు అని నేను చెప్పట్లేదు, చూడండి, కానీ దాని ఇంటర్ప్రిటేషన్ డాక్టర్కి వదిలేసేయండి. షేర్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మీరు డాక్టర్స్తో మాట్లాడి ఏమైతే డౌట్స్ ఉన్నాయో ఆ డౌట్స్ అన్నిటినీ మీరు క్లారిఫై చేసుకోండి. అంతేగాని మీరే చదివి గూగుల్లో చాలా ఉంటాయి. ప్రాస్టేట్ క్యాన్సర్ అంటే స్టేజ్ 1 ఉంది, స్టేజ్ 4 ఉంది, వెరీ మైల్డ్. ఆ స్పెక్ట్రంలో చాలా చిన్న ప్రాబ్లంతో చిన్న ట్రీట్మెంట్స్ క్యూర్ అయిపోయి కూడా ఉన్నాయి, లేదు మేజర్ ట్రీట్మెంట్స్ చేసినా కానీ క్యూర్ అవ్వడం కూడా ఉన్నాయి. మీకు ఏది ఉంది ఏంటి అనేది మీకు కరెక్ట్ డాక్టర్ని అడిగి సంప్రదించి తెలుసుకోండి. ఆ తర్వాత మీరు ట్రీట్మెంట్స్ కూడా చాలా రకాలైన ట్రీట్మెంట్స్ అందుబాటులో ఉన్నాయి. ఒకటే జబ్బుకి చాలా రకాల ట్రీట్మెంట్స్ అవైలబిలిటీ ఉంది. దాని గురించి ఒకసారి మీరు డాక్టర్తో డిస్కస్ చేయండి. ఏ ట్రీట్మెంట్ అయితే నాకు సూట్ అవుతుంది, ఏం తీసుకోవాలి. సో మీ వయసును బట్టి, మీకున్న కోమార్బిడిటీస్, బీపీ, షుగర్, తర్వాత మీ ఇట్లాంటి కోమార్బిడిటీస్ని బట్టి మీకు ఏది సూట్ అవుతుంది అనేది మీరు డాక్టర్తో మాట్లాడి తర్వాత నిర్ధారణ చేసుకోండి. భయపడడం వల్ల ఉపయోగం లేదు. థ్యాంక్ యూ.